రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 17.50 లక్షల సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేశారు. రాయలసీమ కరువుకు చెక్ పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. 1,00,000 కోట్ల హార్టికల్చర్ హబ్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రాయదుర్గంలో 1,500 కోట్లతో త్వరలో 2 పరిశ్రమల విస్తరణ పనులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. 10 ఏళ్లలో రాయలసీమ ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటిలో ఏ రకమైన పరిష్కారానికి నోచుకున్నాయి, మిగతావి ఏ దశలో ఉన్నాయి, ఎప్పుడు పరిష్కారం అవుతాయి, పరిష్కారం చేయలేని వాటికి సహేతుకమైన కారణాలు ఏమిటి, ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ ఉంటాం. కలెక్టర్ గారు అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా స్వయంగా ఈ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీల పరిష్కార శాతాన్ని, పరిష్కారమైన తీరుతెన్నులని సమీక్ష చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఇదొక మంచి అవకాశం. వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజా దర్బారు ఉపయోగపడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అనేక సమస్యలు మా చేతుల గుండా పరిష్కారం అవుతూ ఉన్నాయనే ఆనందం, సంతృప్తి మాకందరికీ ఉంది. ప్రజాప్రతినిధిగా నాకు, అధికారులకు, వీళ్ళందరికీ కూడా ప్రజలు బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఉద్దేశం, ఆలోచన, సంకల్పం. ఆ రకంగా ఈ పీజీఆర్ఎస్ విధానం ఉత్తమమైన విధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతా ఉందని